ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంగీత. నాతో పాటు ఈరోజు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు ఉన్నారు. ఇప్పుడు సాంకేతిక ప్రాబ్లమ్స్తో విమానాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దానికి సంబంధించిన దానిపైన మాట్లాడడానికి మనతో ఆయన ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సార్, పైలట్ ఏదైతే అహ్మదాబాద్ ఇష్యూ జరిగిందో అది చాలా సేఫ్గా ల్యాండ్ చేద్దామని ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అతనికి సాధ్యపడలేదు. అంటే చెట్టు రావడము, దాన్ని ఢీకొట్టడం వల్ల అది అతను అనుకున్న దానికి చాలా వెరైటీగా వెళ్ళిపోయి గుద్దుకొని మొత్తం క్రాష్ అవ్వడం అనేది జరిగింది. అసలు ఇక్కడ ఎవరిది మనం ప్రాబ్లము, ఎవరిది తప్పు అని మనకి మాట్లాడుకోవడానికి లేదు సార్. అసలు జరిగిన విషయం అంతా కూడా మనం బయట చూస్తుంటే రకరకాల విభిన్న వాదనలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఏది నిజము, ఏది అబద్ధం అనేది మనకి ఇంకొక క్లారిటీ కూడా రాలేదు. జస్ట్ ఎప్పుడైతే ఆ బ్లాక్ బాక్స్ దొరుకుతుందో దానివల్ల మనకు నిజాలు తెలుస్తాయి అనుకున్నా కానీ ఇప్పుడు ఏంటంటే 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి, దాని వల్లనే ఇలా జరుగుంటుంది అని చెప్పేసి కొంతమంది అంచనాకు రావడం జరిగింది. అసలు ఏం జరుగుంటుంది అంటారు సార్? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? సో ఇప్పుడు చూడండి, నేను ఫ్లైట్ ఎక్స్పర్ట్ కాదు, బట్ ద థింగ్ ఇస్ బేసిక్ కాన్సెప్ట్ ఫ్లైట్ ఏంటంటే 2 ఇంజన్స్ ఉంటాయి. సో మెయిన్ థియరీ ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఒక ఇంజిన్ అయితే ఫెయిల్ అయింది, కానీ పైలట్ ఏం రియలైజ్ చేశాడంటే జస్ట్ టేక్ ఆఫ్ అవ్వగానే హీ రియలైజ్ దట్ ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. సో వాళ్ళు ఏంటంటే ఒక థియరీ ఏంటంటే కో పైలట్ ఉంటారు. సో ఇలాంటివి ఏంటంటే ఫ్లైట్ వాళ్ళకి ఏంటంటే అండి మంచి ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ఒకటి ఫెయిల్ అయితే వీళ్ళు ఏం చేయాలి అని వాళ్ళకి ఒక మాన్యువల్ ఉంటుంది. సో ఈ ఇంజిన్ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకో కో పైలట్ కి ఇంకో ఇంజిన్ ని యాక్టివేట్ చేయమని చెప్పారు. ఆయన బై మిస్టేక్ వేరేదో చేశారని ఒక థియరీ నడుస్తుంది. అది స్టిల్ కాకపోయినా కానీ ఇవాళ వచ్చిన న్యూస్ ఏంటంటే R80 అంటే ఒక చిన్న టర్బైన్ ఉంటుంది. 2 ఇంజిన్స్ ఫెయిల్ అయితే ఏంటంటే ఎవ్రీ ఫ్లైట్ లో ఇది మ్యాండేటరీ ఉంటుంది. అది యాక్టివేట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ లిఫ్ట్ అవ్వలేదు ఆర్ కంట్రోల్ పోతే పవర్ ఇస్తుంది అనమాట ల్యాండ్ చేయడానికి. సో ఇవాళ వచ్చిన న్యూస్ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో దట్ ఆ R80 అనేది యాక్టివేట్ చేశారు. అంటే దీన్ని బట్టి 2 ఇంజన్స్ ఫెయిల్ అయినట్టే కదా సార్? ఫెయిల్ అయినట్టే. సో ఇప్పుడు ఎలా ఫెయిల్ అయిందో మనకు తెలియదు. నేను చెప్పినట్టు ఇంకో కేసు అయింది కదా, నేను చెప్పాను 2017 లో ఒక కేసు అయింది. బై మిస్టేక్ వేరే ఇంజిన్ ఆఫ్ చేస్తారు. సో అది కూడా అయ్యి ఉండొచ్చు, అంటే ఆ టెన్షన్ లో ఆ పానిక్ లో అది కూడా అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పైలట్ ట్రైడ్ ఇస్ బెస్ట్. సో ఇప్పుడు ఈ R80 యాక్టివేట్ చేశారంటే వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ట్రై చేశారు సేఫ్ గా ల్యాండ్ చేద్దామని. అండ్ ఇప్పుడు మొన్న న్యూస్ లో వాటిల్లో కూడా అక్కడ లోకల్స్ వాళ్ళు చెప్తున్నారు ఈజీలీ వేరే చోట గుద్దుంటే ఇంకా 1000 మంది పోయేవారంట రెసిడెన్షియల్ ఏరియాలో. సో అది చూసి గివెన్ సర్కమ్స్టాన్సెస్ ఇప్పుడు మనం అనుకోవచ్చండి 240 మంది పోయారు, 300+ మంది ఇంక్లూడింగ్ హాస్పిటల్ వాళ్ళు పోయారు, చాలా మంది ఇంజూర్డ్ అయ్యారు, అది 1000లో అయి ఉండొచ్చు. సో అక్కడ మనం ఆ వీడియో కూడా చూస్తే పైలట్ వెంటనే హీ ట్రై టు డూ ఎ సేఫ్ ల్యాండింగ్ విత్ ఇన్ హిస్ లిమిటేషన్. ఎగ్జాక్ట్. ఇప్పుడు అంటే బస్ స్టాండ్ ఉంది కదా సార్, అక్కడ ల్యాండ్ చేద్దామని ట్రై చేశాడంట, కానీ అక్కడ ఒక చెట్టు. ఎస్ ఇప్పుడు చూడండి ఆ టైంలో బేసికలీ దే విల్ హ్యావ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి. ఐ స్టిల్ ఫీల్ దట్ ఆ పైలట్స్ ఇద్దరు చాలా ట్రై చేశారు, దే ట్రైడ్ దర్ బెస్ట్. మన మెయిన్ ఇష్యూ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కింద టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పుడు ఫ్లైట్ ఎందుకు ఫ్లై చేయనిచ్చారు ఆ క్వశ్చన్ మనం అడగాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంజన్ ఫెయిల్ అయిపోతే ఇంజన్ ఏం సడన్ గా మిడ్ ఎయిర్ ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు వస్తున్న న్యూస్ వాటిల్లో కూడా ఫ్లైట్ ఇది ట్రాజెక్టరీ అదంతా చూస్తే ఒక ఇంజన్ అయితే ఫెయిల్ అయింది కంపల్సరీ. ఒక ఇంజన్ ఫెయిల్ అయినా కానీ అకార్డింగ్ టు ది రూల్స్ ఫ్లై అవ్వనివ్వకూడదు. అండ్ మొన్న కూడా ఈ టాటా సన్స్ CEO కూడా స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఒక ఇంజన్ కొత్తదంట, కానీ ఇంకో ఇంజన్ లాస్ట్ 2023లో సర్వీస్ అయింది. సో 2023లో సర్వీస్ అయిందంటే 2 years దాని గురించి తెలీదు. అండ్ ఇంకోటి మనకి ఏమొచ్చిందంటే జస్ట్ ఈ క్రాష్ అవ్వగానే ఆ ప్లేన్ ఇక్కడ వచ్చే ముందర ఢిల్లీ నుంచి వచ్చింది. ఆ ప్లేన్ ఢిల్లీలో ఒక ప్యాసింజర్ ఒక వీడియో పెట్టాడు ట్విట్టర్ లో, 5 million వ్యూస్ ఎంతో వచ్చాయి. ఏం పని చేయట్లేదు, ఫ్యాన్ పని చేయట్లేదు, ఇది కొంచెం టర్బ్యులెన్స్ ఉండేది, ల్యాండింగ్ కొంచెం కరెక్ట్ గా కాలేదు, ఇది అదేనో ఒక పెద్ద వీడియో పెట్టాడు. అప్పుడైనా అలర్ట్ అవ్వాల్సింది. సో వెంటనే వాళ్ళు టేక్ ఆఫ్ అవ్వగానే మేడే అన్నారు, R80 యాక్టివేట్ చేశారు. ఇప్పటిదాకా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సేఫ్ గా ల్యాండ్ చేయడానికి ట్రై చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. సో పైలట్స్ దే అయితే నా ఉద్దేశంలో దే ట్రైడ్ దర్ బెస్ట్.
అవును, సీరియస్ గా సార్. అంటే ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి 2 ఇంజన్స్ ఫెయిల్ అయినప్పుడు అసలు దే కాంట్ కదా సార్ అసలు. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనకు యూఎస్ లో కూడా ఒక ఫేమస్ మూవీ ఉంది, సలీ అని ఒక మూవీ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఇలాగే 2 ఇంజన్స్ బర్డ్ స్ట్రైక్స్ వల్ల 2 ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి. సో ఆయన ఏం చేశాడు, ఒక రివర్ ఉండేది, హడ్సన్ రివర్ అని, అక్కడ సేఫ్ గా ల్యాండ్ చేసి లైఫ్స్ అన్ని కాపాడాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఇది మనది అహ్మదాబాద్, ఇది ఒక సిటీ. సో అదే చాలా మంది అంటున్నారు, కొందరు థియరీ వాళ్ళు ఏమంటున్నారు అంటే పక్కన ఏదో సముద్రం ఏదో ఉంటుంటే స్టిల్ ఛాన్స్ ఉండేది జనాలకి, ఎందుకంటే అక్కడ ల్యాండింగ్. సో పైలట్స్ కి వీళ్ళకి కూడా నేర్పిస్తారు అనమాట దట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎలా చేయాలి. సో ఇప్పటిదాకా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ పైలట్స్ అన్ని ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అన్ని అయితే ఫాలో అవుతూనే వచ్చారు. సో క్లియర్లీ ఏదో టెక్నికల్ ఇష్యూ ఆర్ గ్రౌండ్ లెవెల్లో క్లియరెన్స్ ఎందుకు ఇవ్వలేదు, ఆ 2 ఇష్యూస్ మీదనే ఈ కేసు అనేది ఆధారపడి ఉంటుంది. ఏం చూసుకున్నా సరే సార్, ఆ పైలట్ ఎంత కష్టపడ్డప్పటికి కూడా ప్రాణాలు అయితే కాపాడుకోలేకపోయారు, ఆయన కూడా బ్రతకలేకపోయారు కదా. అవునండి, చాలా లాస్ అయిపోయాం, చాలా లాస్ అయిపోయాం. అది చాలా ముందు సర్వీస్ అనేది కరెక్ట్ టైం టు టైం చేస్తుంటే ఇంత నష్టం జరిగి ఉండకపోవచ్చు. అవునండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొందరు పైలట్స్ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. సో జనరలీ ఏంటంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ఆటోమేటికలీ కంపెనీకి వెళ్ళిపోతుంది. అవును. సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం కోసం గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కి చెప్తారు, గ్రౌండ్ లెవెల్ ఇంజనీర్ ఉంటారు, మీరు ఓకే గుడ్ టు గో అని ఇచ్చేయండి. అంటే గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఏం చేస్తారు, ఆ ఇష్యూని ఓన్లీ ఆ ఇష్యూని సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మనది మొన్న అయింది, దేంటి డోర్ ఓపెన్ కాలేదు, సో ఆ స్క్రీన్ రిపేర్ చేశారు, జనాలు బయటకు వచ్చేసారు. జనాలేమో అమ్మాయి అనుకుంటారు, ఆ స్క్రీన్ ఎందుకు పడింది, అది చూడాలి, టెక్నికల్ ఇష్యూ ఎందుకు వచ్చింది, అదంతా గ్రౌండ్ లెవెల్ ఇంజనీర్స్ కూడా తెలియదు, కంపెనీ వాళ్ళు చేయాలి అది. సో కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఏంటి, వాళ్ళకి ఒక షార్ట్ కట్ లో దొరికిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎయిర్లైన్స్ లో ఒక 10 minute ఫ్లైట్ డిలే అయింది అనుకోండి, వాళ్ళకి కోట్ల లాస్ ఉంటుంది. సో ఆ లాస్ అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, గ్రౌండ్ లెవెల్ ఇంజనీర్స్ ని మీరు ఈ ఇష్యూని ఫిక్స్ చేసేయండి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఎ సింపుల్ ఎనాలజీ చెప్తాను. ఇప్పుడు మనకి గోడ క్రాక్ వచ్చింది అనుకోండి, పైన పెయింట్ వేస్తాం, పైన పెయింట్ వేస్తే ఆ క్రాక్ అనేది కవర్ అవుతుంది. కానీ ఆ క్రాక్ ఎందుకు వచ్చింది, అది లీక్ ఎందుకు అవుతుంది అది మనం చూడట్లేదు. ఇక్కడ అదే ఇష్యూ అవుతుంది. సో ఇప్పుడు ఐ థింక్ థరో అనాలిసిస్ చేయాలి ప్రతి ఒక్క ఫ్లైట్ ఉన్న మన ఫ్లీట్ అంతా కూడా చేసి, ఇంకా మన డీజీసీఏ వాళ్ళు కూడా యాక్చువల్లీ వన్ ఆఫ్ ది స్ట్రిక్ట్ ఇది ప్రోటోకాల్స్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. అండ్ డీజీసీఏ వాళ్ళు కూడా మీకు ఎయిర్ ఇండియా వాళ్ళకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొన్ని షోకాజ్ నోటీసులు పంపించారు. ఆ షోకాజ్ నోటీసుల్లో ఏమున్నాయో తెలుసా, పైలట్స్ ఓవర్ వర్క్ చేస్తున్నారని వాళ్ళకు ఒక షోకాజ్ నోటీస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అన్ని రూల్స్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వట్లేదు వాళ్ళు టేకింగ్ ఆఫ్ కి ల్యాండింగ్ కి, అదొకటి. ఇలాంటివి మేజర్ షోకాజ్ నోటీసెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి ఎయిర్ ఇండియా వాళ్ళ నుంచి. సో ఇలా అన్ని ఫ్లైట్స్కి వస్తాయి, బట్ ఎయిర్ ఇండియా వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చేశారు, అంటే డీజీసీ వాళ్ళు చేశారు, బట్ చేశారు కానీ దాని తర్వాత ఫాలో అప్ ఎలా అయింది అదంతా వీ షుడ్ ఆస్క్ దోస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.